ఏంటి? అనసూయ రీసెంట్ గా కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. దాన్ని బేస్ చేసుకొని అనసూయ చేతులు ఎత్తేసింది, లేకపోతే సారీ చెప్పింది అంటున్నారు. అయితే ఆమె డైరెక్ట్ గా ఐఎమ్ సారీ అనే మాట ఏం రాలేదు. ఉమ్, కాకపోతే దాంట్లో ఒక రకంగా ఆమె మెత్తబడినట్టుగా అయితే కనిపిస్తుంది క్లియర్ గా. అంటే ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెడదాము అన్న యాంగిల్ అయితే ఆమెలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సంధ్యారెడ్డి అని కాంగ్రెస్ నాయకురాలు రంగంలో దిగి ఆమె పిలిచినా పిలవకపోయినా ప్రతి ఛానల్కి వెళ్ళి ఉమ్, ప్రతి మీడియా హౌస్కి వెళ్ళి విపరీతంగా ఆ, అనసూయ అని వాళ్ళ హస్బెండ్ని చాలా దారుణంగా కామెంట్లు చేస్తుంది. దాంతో ఆమెకి ఫోన్లు అనసూయకి బాగా వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా వీడియోలు పెడుతున్నారు. ఉమ్, సో ఇవి చూసి ఆమె తట్టుకోలేకపోతే, అంటే ఇంత డైరెక్ట్గా అనసూయని ఇలాగ మాట్లాడి కామెంట్లు అవి వచ్చాయి. కానీ అవును. ఒక నాయకురాలు, కాంగ్రెస్ నాయకురాలు, ఆమె అసలు కాంగ్రెస్ నాయకురాలు లాగా కాకుండా ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకురాలు లాగా సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతుంది. నిజానికి రాహుల్ గాంధీ ఏమో ప్రతి స్టేట్లో కూడా మహిళా నాయకత్వాన్ని పెంచాలని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ మహిళ. ఉమ్, సో ఆమె అభిప్రాయం చెప్పొచ్చు, కానీ అంత దారుణంగా వాళ్ళ హస్బెండ్ ఉమ్, గురించి నువ్వేం చేస్తున్నావురా అని డైరెక్ట్గా అడగడం, ఆమెను చూస్తే నీకు మూడు రాదని ఇంకో గెస్ట్ని అడగడం, ఉమ్, ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈమె మీద కూడా, సంధ్యారెడ్డి మీద కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకించవచ్చు కానీ అనసూయ ఆ, అభిప్రాయాల్ని. సో ఈమె ఇంకా రివర్స్ టీమ్కి వెళ్తుంది. సో ఇది అంటే అనసూయ మాత్రమే అలాంటి బట్టలు వేసుకుంటుందా, ఇంకెవరు వేసుకోవట్లేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసుకోవట్లేదా? చాలా మంది స్త్రీలు వేసుకుంటున్నారు, అనసూయ ఒకటే వేసుకోవట్లేదు. కాబట్టి ఈమె అనసూయ అభిప్రాయాల గురించి మాట్లాడకుండా అనసూయ ఒకటే దేశంలో వేసుకుంటున్నట్టు ఆ, ఆ స్థాయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. దాంతో అనసూయకు కూడా అది బాధ అయినట్టుగా ఉంది. అందుకని ఒక వీడియో ఏమో అది ఒక రకమైన నవ్వుతో, అంటే బా అదేదంటారు కదా, ఏడవలేక నవ్వడం అని, అలాంటి ఒక నవ్వుతో అసలు ఏంటి ఈమె చీర కట్టుకొని ఇలాంటి బూతులు మాట్లాడుతుంది ఇవన్నీ అనింది, డైరెక్ట్గా పేరు చెప్పకుండా. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసింది. ఆ వీడియోలో శివాజీ ఇలా అన్నాడు, రెండు పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయి, దాని బదులు ఆయన ఆ, ఆ, ఆడవాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి, వాళ్ళ నుంచి వాళ్ళ మీద ఎవరిని ఆకతాయిలు దాడి చేస్తే మనం అందరూ వాళ్ళని కాపాడాలి అని మగవాళ్ళకి పిలిపించుంటే బాగుండు. కన్స్ట్రక్టివ్గా మనం వాళ్ళని అంటే సెక్యూరిటీకి సంబంధించి ఆయన కన్సర్న్ నిజమైతే అలా మాట్లాడి ఉంటే బాగుండు. అట్లా కాకుండా ఆయన ఆ రెండు పదాలు వాడడం వల్లనే ఆ, ఇంత గొడవైంది అన్న యాంగిల్లో ఆమె మాట్లాడింది. దాంతోపాటు శివాజీ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, తాను చెప్తే 10 మంది వినే స్థాయికి రావడం అంటే ఆయన ఎంతో కష్టపడి వచ్చాడు. బట్ సినిమాలో క్యారెక్టర్ని మనం లైఫ్లోకి తీసుకురాకూడదు, సినిమాలో క్యారెక్టర్ని సినిమాలో ఉంచాలి. ఉమ్, అది మెయిన్గా అంటే మంగపతి క్యారెక్టర్ కావచ్చు, తర్వాత దండోరలో చేసిన క్యారెక్టర్ కావచ్చు, ఈ రెండు కూడా ఉమెన్కి వ్యతిరేకం, మెన్ కంట్రోల్లో ఉండాలని చెప్పే క్యారెక్టర్లు. స్త్రీలు వాళ్ళ బట్టల గురించి కంటే కూడా ఉమెన్ సెక్సువాలిటీని మగవాళ్ళు కంట్రోల్ చేస్తుంటాలి ఉమ్, అనే క్యారెక్టర్లు మంగపతి కానీ ఇది కానీ. అయితే దీంట్లో చేంజ్ వస్తుంది, దండోరలో క్యారెక్టర్లో మంగపతిలో చేంజ్ రాదు. కానీ ఆ, అతనికి కోర్టు కానీ మిగతా వాళ్ళు షాక్ ఇస్తారు కాబట్టి సైలెంట్ అయిపోతాడు. ఉమ్, సో అలాగా ఆ క్యారెక్టర్ని తీసుకురాకూడదు అనేది కూడా మాట్లాడింది. ఓవరాల్గా అనసూయ ఈ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేట్టుగా ఉంది. అట్లాగే నాకు షూట్ ఉంది, నాకు పనులు ఉన్నాయి, మనకి ఇది ఒకటే కాదు కదా ఇష్యూ అన్నట్టుగా మాట్లాడింది. చాలామంది అదే ఆమెను కూడా అన్నది. ఒక అవును. శివాజీ అన్నాడు, నువ్వు దానికి కౌంటర్ ఇచ్చావు, అయిపోయింది కదా, వదిలేయాలి. మరి ప్రతిదానికి సమాధానాలు ఇస్తూ మళ్ళీ వీడియోలు చేస్తూ ఇదంతా పెంచింది అనసూయనే. అవును. నిజానికి అనసూయ సైలెంట్గా ఉండిపోతే ఇంత పెద్దది అయ్యుండేది కూడా కాదు. మళ్ళీ ఆమె పాత వీడియోలను పెట్టడం, మళ్ళీ జనవరి 1st కూడా వీడియోలు పెట్టడం, ఉమ్, అంటే నేను ఇలాగే పెడతాను మీరు ఏం చేస్తారని మళ్ళీ ఒక ఛాలెంజ్ చేసి రెచ్చగొట్టే ధోరణి కనబడుతుంది. శివాజీ ఏమో తను మాట్లాడిన దానికి, ఆ రెండు పదాలు వాడిన దానికి సారీ చెప్పాడు. తర్వాత